నేను 2010లో ఈ సంస్థలో జాయిన్ అయ్యాను. నా పేరు బొల్లా వెంకట స్వామి. నేను 2010లో ఈ బ్రాంచ్లో ఈ తట్టు సార్ చేసినారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్, ఇదే తొలిసారి. నా పేరు కుర్తి సాంబశివరావు అండి. నేను 2016లో ఈ సంస్థ నందు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాల నుంచి కూడా మా సంస్థలో మేము బాగా కష్టపడి ఉన్నామండి. ఇప్పటికి 3 చైర్మన్స్ కూడా మారి ఉన్నారు. కుర్తి సాంబశివరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సంస్థ అంతా కూడా బాగా డెవలప్ చేసి ఉన్నారు. తర్వాత పాలనలో 5 సంవత్సరాల పాలనలో కూడా మాకు జీతాలు కొంచెం కొరవగా ఉండేవి. రైతులకు కూడా సక్రంగా ఎరువులు విత్తనాలు కూడా అందలేదు. ఈ సంవత్సరం సారు చైర్మన్ గారు వడ్రాన హరిబాబు గారు ఎప్పుడైతే మనకు వచ్చారో ఎంప్లాయీస్ అందరూ దృష్టిలో పెంచుకొని కూడా మాకు జాయిన్ అయిన 1 మంత్లోనే అందరికి శాలరీస్ కూడా ఇంక్రిమెంట్లు వేశారు. 2000 ఇంక్రిమెంట్లు వేసి ఉన్నారు. మొత్తం ఆన్లైన్ సిస్టము మ్యాగ్మా ప్లస్లో కూడా మొత్తం కంప్యూటరైజ్డ్ బిల్లులు చేసి ఉన్నారు. మా ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎట్లాంటి ఒత్తిడి కూడా మా మీద పెట్టలేదండి. దయచేసి అందరికీ ఎంప్లాయీస్కి ఒక సొంత అన్నలాగా ఫ్యామిలీ మెంబర్గా అందరికీ కూడా గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎంప్లాయీస్ మొత్తానికి కూడా అడిగిన వెంటనే స్టాక్ కూడా ఇచ్చేవాళ్ళు. ప్రొక్యూర్మెంట్లో కూడా ఏదైనా అవినీతికి పాల్పడినా కానీ తన వంతుగా మాకు గట్టిగా బ్యాక్గ్రౌండ్గా ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు. నిన్న జరిగిన సంఘటనలో మాకు కొంచెం బాధాకరంగా ఉండి మా సొంతంగా మేమంతా ఎంప్లాయీస్ కూడా ఇవాళ వచ్చి ఇక్కడ మీటింగ్ చేయడానికి మేము ముందుకు వచ్చి ఉన్నామండి. ఇట్లాంటి చైర్మన్స్ కూడా ఉండటం వల్ల రైతులకి, సంస్థకి, ఎంప్లాయీస్కి అందరికీ కూడా మంచి జరుగుతుంది. నిన్న జరిగినటువంటి అపోహలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఎవరైనా కానీ ఆయన వ్యక్తిగతంగా డెవలప్ అవటం కోసం, ఆయన దెబ్బతీయటం కోసం క్రియేట్ చేసినాయండి. దయచేసి ఈ అపోహలు నమ్మొద్దు. సంస్థ బాగోగులను మొత్తాన్ని కూడా మంచిగా నడిపిస్తున్నారు. నమస్కారం. కారంపూడి బ్రాంచ్ ఎమ్మెల్యే గారు నెట్టిస్తున్నారు. నెట్టడం గారు మన చైర్మన్ గారు రత్నాలు హరిబాబు గారు నాకు ఉద్యోగం ఇచ్చారండి. ఎటువంటి రూపాయలు కూడా ఆశించుకుని నాకు ఉద్యోగం ఇచ్చారండి. అందుకాక మా రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు కానీ రైతులకు అందుబాటులో ఉన్నాయండి. చైర్మన్ గారు ఎటువంటి రూపాయలు కూడా ఆశించుకున్న మమ్మల్ని ఉద్యోగం ఇచ్చారండి మాకు. నమస్తే. పేరు మణికంఠ రాఘవ, వేమూరు DCMS ఇన్ఛార్జిని. నేను ఈ సంస్థలో 2025లో జాయిన్ అయ్యాను. నేను ఈ సంస్థలో జాబ్ ఉందని తెలుసుకొని వచ్చి చైర్మన్ గారిని కలిశాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA చెప్పాను. సార్ నా బయోడేటా చూసి నన్ను తీసుకున్నారు. తీసుకున్న కాడ నుంచి నా సంస్థకి నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి ఏ లోటుపాటు సంస్థ నుంచి నాకు ఏ ఇబ్బంది ఉన్నా సార్ చూసుకున్నారు. దానికి తగ్గట్టు మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా చేశారు. నేను ఇంతవరకు సార్కి ఏ ఒక్క రూపాయి అనేది ఇచ్చి నేను జాయిన్ అవ్వడం జరగలేదు. ప్లస్ ఇది మొత్తం ఆన్లైన్ సిస్టము, బిల్ టు బిల్ మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరిగిద్ది. మనం ఏ తప్పు చేయడానికి లేదు. ఇదివరకు ఏం జరిగేదంటే మాన్యువల్ బిల్స్ వల్ల ఎవరు ఏం చేసినా ఫ్రాడ్లు అవన్నీ తెలిసేవి కాదు. అవన్నీ లేకుండా సంస్థని అభివృద్ధి చేయాలి, మనం ఒక సంస్థలో చైర్మన్గా ఉన్నాము, దాన్ని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్లో సారు ఆన్లైన్ చేశారు. ఎంప్లాయీస్ కూడా సరిగ్గా వెళ్తలేదా విధులకు అని కూడా అటెండెన్స్ యాప్ తీసుకొచ్చారు. సారు ఈ సంస్థని బాగా డెవలప్ చేయాలన్న ఇదిలో చేస్తున్నారనే కాన్సెప్ట్లోనే ఆయన మీద బురద చల్లాలని నిన్న చేసింది ముమ్మాటికి అవాస్తవం అని సెలవు. నేను చేబ్రోలు DCMS ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నాకు ఉద్యోగం కావాలని చెప్పి మా ఎమ్మెల్యే అయిన పొన్నూరు దూలిపల్లి నరేంద్ర కుమార్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన రికమెండేషన్ లెటర్ ఇచ్చి పలానా వడ్డాన హరిబాబు గారిని కలవని చెప్పారు. ఇక్కడికి వచ్చి కలిశాను. సార్ రికమెండేషన్ లెటర్ తీసుకొని సార్ నేను చెప్తాను అని చెప్పేసి ఇంటర్వ్యూ చేసి చెప్తానని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ మనకు ఫోన్ చేసి విధుల్లోకి రండి అని చెప్పారు. నేను విధుల్లోకి జాయిన్ అయ్యి 1 సంవత్సరం అవుతుందండి. నా దగ్గర ఎవరు కూడా ఎటువంటి రూపాయి కానీ ఏం తీసుకోలేదు. మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. లెటర్ ప్రకారం ఎవరు కూడా రూపాయి ఆశించకుండా నాకు ఉద్యోగం ఇచ్చారు.
నేను సంవత్సరంలో చేరి సంవత్సరం అవుతుందండి. సంవత్సరంలో కూడా ఎక్కడ కూడా నాకు ఇంత ఇది కూడా జరగలేదండి. జరగకుండా సార్ చూసుకున్నారు. ఏదన్నా అవకతవకలు ఉన్నా కానీ ఆయనే దగ్గర, మన చైర్మన్ గారి దగ్గరుండి ఎవరో ఇన్ఛార్జీని మానిటరింగ్ చేయించి కొత్త పిల్లలు వీళ్ళు జాగ్రత్త చేసుకుంటారు, జాగ్రత్త చేయించండి, నేర్పించండి అని చెప్పి సారే దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే బిల్లులు రాసి దానికి ఫైనాన్షియల్గా అవకతవకలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కంప్యూటర్ బిల్లు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. మా చైర్మన్ గారు వచ్చిన కాడ నుంచి కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, జరగడానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నారు. నమస్కారం. సత్పట్ జీడీసీఎంఎస్ ఇన్ఛార్జి. నేను ఎమ్మెల్యే ద్వారానే జాయిన్ అయ్యాను. నన్ను ఇక్కడ ఎవరు ఆ లెటర్ తీసుకొని వచ్చి సార్ని కలిసిన తర్వాత సార్ ఒకటే అని మీకు ఫోన్ వస్తుంది, తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వండి, మళ్ళీ గొడవ ఓపెన్ అయిన తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. ఆ తర్వాత సారు వచ్చారు హరిగోపాల్ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, సార్ చెప్పారు కదా, నేను మీ గురించి ఇబ్బంది ఏమి లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అది చెప్పి మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. అది మీకు ఏ ఇబ్బంది వచ్చినా ముందల నా దగ్గర నాకు చెప్పండి, ముందల మన హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ ఇవ్వండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా చిన్న గొప్ప అంటే 1-6 తప్పులు జరుగుతాయి, జరిగినా కూడా మన హెడ్ ఆఫీస్లో ఉండి అందరూ చూసుకుంటారు. ఏదన్నా మిస్టేక్ పొరపాటు జరిగినా కూడా మన హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను దగ్గరుండి అని చెప్పారు. నేను ప్రతిపాడు డీసీఎంఎస్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టలేదు. ప్లస్ మరి అది ఒకటి, ఇక్కడ నిన్న జరిగిన ఘటనకి ఆపసోహాలు ఎవరూ పోవద్దు. మాకు అదేం లేదండి. అది వాళ్ళ మీద ఎలిగేషన్ ఉంది, తొలగించారనే దీంతో చేశారండి. ఎలిగేషన్ ఉందనే వాళ్ళ మీద ఎలిగేషన్ ఉండి వాళ్ళు చేశారు, స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళని పక్కకు తొలగించారు. అది తొలగించారని ఉద్దేశంతోనే ఆయన మీద బురద చల్లాలని చల్లారు. ఇప్పుడు నేనున్నాను, ఫ్రెషర్ గా వచ్చాను, 1 ఇయర్ అవుతుంది. నన్ను ఇంతవరకు రూపాయి అడగల, నేను ఎవరి రికమెండేషన్ తో రాలేదు, డైరెక్ట్ గా అతను సార్ దగ్గరికి వచ్చాను. వచ్చి జాబ్ నీడ్ ఉందని తెలిసి, జాబ్ వేకెంట్ ఉందని తెలిసి, నా నీడ్ ఉంది సార్, ఇది నా క్వాలిఫికేషన్ అని చెప్పాను. ఇంటర్వ్యూ చేశారు, దాన్ని బట్టి తీసుకున్నారు. ఇంతవరకు నా దగ్గర కానీ ఇదిగో అయ్యా ఈ జాబ్ ఇచ్చాను, ఇదిగో ఈ రూపాయి ఎత్తుకురండి, ఈ రూపాయి ఉంటేనే ఇస్తామన్న దాఖలానే లేదు. వాళ్ళు ఫ్రాడ్ చేశారు కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. బయటికి తీసేశారనే ఆయన మీద బురద చల్లాలి, ఆయన ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారనే చేశారు. ఇది వ్యక్తిగతంగానే చేశారు. ఇది వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి దీనిలో వర్క్ చేస్తున్నాను. నేను ఇందులో జాయిన్ అయిన కాడ నుంచి ఒక 3 చైర్మన్లు మారారండి. సార్ నాలుగో వ్యక్తి. నేను గత చైర్మన్కి సార్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మీకు ముందుగా చెప్తాను. అంతకుముందు చైర్మన్లు వచ్చారు, ఎవరో కూడా ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వలేదండి. వచ్చేవాళ్ళు, వాళ్ళ చైర్మన్ గిరి చూసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరో కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అసలు వర్క్ ఏంటి, వీళ్ళు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు, మనం ఇంకా రైతులకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి, ఏంటి మనం దీన్ని ఇంకా మెరుగ్గా చేయాలంటే ఏం చేయాలి, దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలని ఎవరో కూడా హరిబాబు గారు ఆలోచించినట్టు ఎవరో కూడా ఇంతవరకు ఆలోచించలేదండి. నేను చూసిన 4 చైర్మన్లలో కూడా సార్ అయితే చాలా డీప్గా లోపలికి వెళ్ళి మరి కింద స్థాయి వరకు వెళ్ళి మరి ఎలా చేయాలి, మనం దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మనకు పదవి అనేది వచ్చింది, దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, రైతులకు ఎలా సహాయపడాలి ఏంటంటే ప్రతి ఒక్కటి సారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కింద స్థాయి వరకు వెళ్ళి కూడా మా గోడౌన్ విజిటింగ్ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, రైతులు ఎలా వచ్చి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు, ఈ సిస్టమ్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి సార్ మాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే తెలుసుకున్నారండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా డెవలప్ చేయాలనేది కూడా సార్కి ఒక అవగాహన వచ్చి, అంతకుముందు మేము మాన్యువల్ బిల్డ్స్ రాసేవాళ్ళం అండి, మాన్యువల్గానే రిపోర్ట్స్ పంపించేవాళ్ళం. ఒక నెల స్టార్ట్ అయిందంటే నెల ఫస్ట్ నుంచి నెల చివరి వరకు మేము ఎంత క్యాష్ ఉంది,
ఎంత డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసాం అనేది ఆఫీస్కి మేము ఆ బిల్స్ నెల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పంపిస్తే కానీ వీళ్ళకి తెలియని పరిస్థితి అండి హెడ్ ఆఫీస్లో. ఇప్పుడు అలా లేదండి, మ్యాక్సిమం సాఫ్ట్వేర్ అని చెప్పి పెట్టారండి. మనం బిల్లు కొట్టిన క్షణమే ఇక్కడ డిస్ప్లే అయిపోయిందండి ఆఫీస్లో. ఏంటంటే పారదర్శకత అనేది ఒకటి తీసుకొచ్చారండి సార్. మెయిన్గా ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయకుండా వర్క్ జస్ట్ వచ్చామని చెప్పి చేస్తున్నారు అనేది కూడా ఆటోమేటిక్ అటెండెన్స్ కూడా ఒకటి తీసుకొచ్చారండి సార్ వచ్చిన తర్వాత. దానివల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఒక క్రమశిక్షణ అనేది ఒక అలవాటు పడింది, ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నారు, రైతులకు అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే దానికి రైతులకు కూడా కొంత జవాబుదారీతనం అనేది వచ్చిందండి. వాళ్ళకి అంత ముందు ఉన్నప్పుడు మాది 70 కోట్లు ఉండేదండి మాది టర్న్ ఓవర్ మా సంస్థది. సార్ వచ్చిన తర్వాత అది 100 కోట్లకు పెరిగిందండి. దీనికి కారణం అనేది మేము మా చైర్మన్ గారని చెప్పుకుంటామండి. ఎందుకంటే అంత ముందుకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయండి. స్టాక్ కూడా అంత ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఫోన్ చేసి చెప్పడం, ఓరల్గా చెప్పడం ఏదో చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాదండి, ఆన్లైన్లో మేము అక్కడ ఒకసారి పిన్ చేసామంటే ఇక్కడ హెడ్ ఆఫీస్ కనబడిద్దండి. మేము వాళ్ళకి ఫోన్ కూడా చేయవసలేదు, ఆటోమేటిక్గా ఒక 2-3 డేస్లోనే మనకు స్టాక్ కూడా వచ్చేస్తండి. వచ్చిన తర్వాత మేము రిసీవింగ్ చేసుకున్నామా లేదనేది కూడా మనకు ఆటోమేటిక్గా ఏదైనా సరే సైట్ అండి, మొత్తం ఆన్లైన్ అండి, ఇందులో చేయడానికి లేదు. ఇంతవరకు సార్ సంస్థను డెవలప్ చేశారండి. ఇప్పుడు ఎంప్లాయీస్ విషయం వస్తే కొంతమంది కొన్ని అవకతవకలు చేశారండి. ఏది ఈ అంతకుముందు మాన్యువల్గా ఉన్నప్పుడు దానికి అలవాటు పడి ఆన్లైన్కి వచ్చిన తర్వాత కూడా అలాంటివి చేయటం వలన కొంతమంది అవకతవకలు చేయడం వల్ల దొరికారండి. వాళ్ళ మీద జస్ట్ సార్ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారండి. వేరేగా వాళ్ళని పిలిచి తిడతాము, వాళ్ళని ఏదో డబ్బులు ఇవ్వండి, మీరు నాకు లంచం ఇవ్వండి, మీరు తీసుకున్నారు అట్లా ఏం లేకుండా, అయ్యా నువ్వు ఇట్లా తప్పు చేసావు, ఇదిగో రైతులతో నా దగ్గర కంప్లైంట్ ఉంది, ఇదిగో పలానా రైతు, పలానా ఊరు, పలానా వ్యక్తి, వాట్ ఈజ్ వాట్ మొత్తం ఓపెన్గా ఏదో గాలిలో మాటలు చెప్పకుండా విత్ ప్రూఫ్తో మాట్లాడి నువ్వు చేసిన తప్పు ఇది, అందువల్ల నేను పక్కన పెట్టా, ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళని పక్కన పెడతాం వల్ల కొంతమంది మనస్తాపానికి గురయ్యి దీన్ని మనం ఏదో చేయాలి, ఉద్దేశపూర్వకంగా చేయాలి, దీన్ని మనం పర్సనల్ గిట్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇదంతా కావాలని చేసిందేనండి. ఇది ఒక కుట్ర అంతే, అంతకుమించి దీనిలో ఎటువంటిది లేదు. ఇది ఒక తెల్లని కాగితం లాగా ఉందండి, వైట్ పేపర్ లాగా ఉంది. మీరు కావాలంటే మా బ్రాంచ్లు ఉన్నాయి, మాకు దగ్గర ఒక 50 బ్రాంచ్లు ఉన్నాయండి ఈ డిస్ట్రిక్ట్ మొత్తం మీద. మీరు కావాలంటే ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా సరే రిజిస్టర్ అయినా ఆన్లైన్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి. అంతకుముందు గతం గురించి నేను మాట్లాడను, అలా ఎవరో వ్యక్తిగతంగా కావాలని వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని కావాలని చేశారు అంతే. దీన్నైతే మా ఉద్యోగస్తుల తరపు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా చైర్మన్ గారు రాగానే మాకు జీతం పెంచారు, వచ్చిన 1 నెలలోపే రాగానే ఇంక్రిమెంట్ చేశారండి. మేము సార్కి మా బాధలు చెప్పుకున్నాం. సార్ ఏమన్నారంటే నేను ఇప్పుడే ఫస్ట్ వచ్చాను కాబట్టి ఏంటి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు కాబట్టి నేను వాట్ ఈజ్ వాట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేస్తాను, మీరు నమ్మకంగా రైతులకు సేవ చేయండి, నేను మీకు భరోసా ఇస్తాను, మీకు ఉద్యోగ బాధ్యత కానీ ఏదన్నా ఉండాలంటే నేను చేస్తానని చెప్పారు. అలాగే ఫస్ట్గా మాకు ఇచ్చారండి, ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. ఇంక ఇప్పుడు మాకు బ్రాంచ్లో కావాల్సినవి కూడా కొన్ని సౌకర్యాలు కూడా కల్పించారండి సారు. అంతే సార్, నమస్కారం. ఓవరాల్ డిస్ట్రిక్ట్ మాకు తెలియదు కదండి, కొంతమంది అని చెప్పి తెలిసిందండి మాకు. కంపల్సరీ అండి, ఎవరున్నారు అనేది మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు బయట వ్యక్తులు చాలా మంది కొన్ని ఉంటారు కదా సార్. ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్ అవుతున్నాము అన్నప్పుడు ఆటోమేటిక్గా బయట నుంచి కొంతమంది చెప్తూ ఉంటారు కదా సార్. అలాగా ఎవరో చేయించారండి. ఎవరనేది అతను ఏమంటున్నాడంటే అతను వాళ్ళ పేర్లు చెప్తే నాకు ప్రాణహాని ఉంది, నేను ఎస్సీ క్యాండిడేట్ని, మళ్ళీ నాకేమైనా జరిగితే నా ఫ్యామిలీ ఇది ఇబ్బంది పడతారని చెప్తున్నాడండి. అది కూడా ఉండొచ్చు అండి, రాజకీయంగా ఎదుగుతున్నాడని కూడా ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు మేము ఎంతమంది ఎంప్లాయీస్ చెబుతున్నాం కదా సార్. పిఎస్సి చైర్మన్ అండి నేను. సార్ వచ్చిన కాడి నుంచి నాకు ఏది కావాలన్నా, పిండి కావాలన్నా, ఏది కావాలన్నా సక్రంగా చూస్తున్నారు. తర్వాత అత్తోట వచ్చి రైతులకి కనపడి ఏం కావాలి, మీకు ఏం చేయాలి, ఎట్లా సౌకర్యం చేస్తున్నారు, పిండి ఎట్లా వేస్తున్నారు, అది ఎట్లా వేస్తున్నారు అని చెప్పారండి. అయితే అన్ని సౌకర్యాలు చేశాడు. ఒడ్లు కూడా, ధాన్యం కూడా
మీ ఊళ్ళో కొంటున్నారా కొంటలేదా అని అడిగాడండి. అవన్నీ ఆయన వచ్చిన తర్వాత అన్ని సక్రంగా ఉన్నాయి. మా తోటకు మాత్రం బాగా చేశారండి. సొసైటీ 5 ఊళ్ళండి మాది. 5 ఊళ్ళకి మాత్రం సక్రంగా చేశాడు ఆయన. ఆయన ఉండడం వల్ల మాకు అందరికీ బాగుంది. సిరిపురం, చెవులూరు, దంతులూరు, అత్తోట, కుంచవరం 5 ఊళ్ళండి మా సొసైటీలో. పిండియటం కానీ మరి ఒడ్డు ధాన్యం కొనటం కానీ అన్నీ సక్రంగా జరిగినాయండి. ఆయనే ఉండాలండి. ఏదో అపోహలు చేసుకుంటారు కొంతమంది, ఇష్టనాళ్ళు ఇవే చేస్తారు, కానీ అవన్నీ నమ్మొద్దు. మనం అంతా మనం సక్రంగా ఉండాలి, మనం చేసే మనిషి కావాలి. అదే అండి మనం కోరేది. అండి విస్తేల గ్రామం, మందపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అండి. హరిబాబు గారు లోగ నుంచే మాకు పరిచయం బాగా. నేను సంవత్సరం కాలం పదవి తీసుకొని అప్పటి నుంచి ఏ రోజు ఏది కావాలన్నా వస్తే కంపల్సరిగా దానికి స్పందించేవాడు, చెప్పేవాడు, పలానా తీసుకోండి అని. ఎప్పుడన్నా ఎరువుల కొరత అయినా ఆ ఎరువుల కొరత ఇట్లా ఉందండి అంటే పైనుంచి వస్తే నేను మాట్లాడాను, మీ మేనేజర్ గారికి ఫోన్ చేసి చెప్తాను ఎప్పుడు తీసుకోమనేవాళ్ళు. నేను తక్కువ కాలంలోనే దాదాపు 30 బళ్ళు యూరియా అమ్మానండి. అది వీరి వల్లే. మాకు అంతా మిర్చి అండి. మా విస్తేల గ్రామం, మందపాడు, గోళ్ళపాలెం 3 ఊళ్ళకి సొసైటీ అండి అది. అయితే వీరి వల్లే బాగా ఇచ్చాము, అందరికి ఇచ్చాము ఇబ్బంది లేకోకుండా. మా హరిబాబు గారు, మా వడ్రాణం హరిబాబు గారు, మా చైర్మన్ గారు వైట్ పేపర్ అండి. ఒక మాటతో చెప్పాలంటే ఇవి వచ్చినాయన్నీ వేస్ట్ వైట్ పేపర్. మేము వైసీపీ గవర్నమెంట్లో కూడా చాలాసార్లు ఈ ఆఫీస్కి వచ్చాం కానీ మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. ఈ వైట్ పేపర్ అండి. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి మన డీసీఎం చైర్మన్ గారి మీద ఎలిగేషన్స్ ఎట్లా ఆయన ఎలా చేయాలంటే ఇంతకు ముందు ఎన్నో చైర్మన్స్ వచ్చారు పోయారు, ఎంతమంది అసలు పబ్లిక్ డిస్టిక్ వైడ్గా అసలు ఎవడన్నా చైర్మన్ అనే సంగతే తెలియదు. అట్లాంటిది ఈయన యంగ్స్టర్ వచ్చాడు, చక్కగా డిస్టిక్ మొత్తం ఒక చిన్న ఏరియాని ఒక డివిజన్ కవర్ చేయటమే కష్టం అనుకునే టైంలో ఈ ఉమ్మడి జిల్లా అతి పెద్ద జిల్లాలో మొత్తం కవర్ చేస్తూ అన్ని డిసిఎంఎస్ చెక్ చేసుకుంటూ ఎవరికేం కావాలన్నీ చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా యువకుడు, అన్ని విధాలుగా చేసి ఆయన్ని రాజకీయంగా ఎదుగుతున్నాడని అదేదో విధంగా చేస్తున్నారని చెప్పి ఎలిగేషన్ తీసుకురావడమే. కానీ దీంట్లో అసలు ఏంది చాలా చిన్న సమస్య. అసలు ఏదో పాప వాళ్ళ ఆఫీసుకు సంబంధించిన దాన్ని ఇట్లా పబ్లిక్ చేయటం ఏంటి, ఇట్లా చేయటం ఏంటి, రాజకీయంగా ఎదిగా గ్యాంగ్స్టర్ కొత్తగా వచ్చాడు. మేము చూస్తా ఉన్నాం, మా వయసుకు వచ్చి ఇప్పుడు 50-60 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. వీటి గురించి ఆలోచిస్తాను. ఎవరికి వచ్చినాడు లేడు, ఎక్కడికి వచ్చినా ఎవడో వస్తారు, ఆఫీసుకి వస్తారు, ఎవడు ఉంది తెలియదు. అట్లాంటిది మరి ఇతను వచ్చాడు. ఇతను వచ్చిన దగ్గర నుంచి చక్కగా డిస్టిక్ మొత్తం తిరుగుతూ అన్ని విధాలుగా చేస్తా. క్రైసిస్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కంత ఈయన వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఎరువులు కొరత కానీ ఏదన్నా వస్తున్నా అన్ని విధాలుగా తిరిగి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు 24 అవర్స్ వర్క్ చేస్తూ ఆ ఇండియన్స్ పెట్టుకుంటూ తీసుకొస్తూ అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాడు. ఎవరికి కొరత లేకుండా ఉండదాంట్లోనే అందరికి సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి అతన్ని అలా ఈ విధంగా ఎలిగేషన్స్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారు? అసలు రాజకీయాల్లోకి వచ్చేది మంచి వాళ్ళు పద్ధతిగా కూడా అందరు జేబులు తెగేవాళ్ళు వస్తున్నారు. అట్లాంటి రోజుల్లో ఇతను సర్వీస్ ఇస్తూ మంచిగా అటు పార్టీకి పబ్లిక్ అందరి విధాలుగా అన్ని విధాలుగా తల్లో నాలుగు లాగా అన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటూ అందరికీ మంచి చేసి ఇతను ఈ యంగ్స్టర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఎలా చేద్దాం అనుకుంటున్నారు. పైచాడు టీవీ పెట్టడం, ఈ టీవీ పెట్టుకుని వాళ్ళకి ఏదో ఇది కావాలి, ఎలిగేషన్ మాకు బ్రేకింగ్ న్యూస్ కావాలనేది, బ్రేకింగ్ న్యూస్ కావాలనే దానిగా సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటే అట్లా తీసుకొస్తాం. ఇది అసలు సమస్యే కాదు. ఇప్పుడు ఉన్న క్రైసిస్లో వాటర్ లేదు, పబ్లిక్ వాటర్ లేదు, రైతులకు వాటర్ లేక ఆ క్రైసిస్తో చేస్తారు. ఈ ఎలిగేషన్స్ ఏంటి మరి అసలు ఏం అర్థం కావట్లేదు. ప్రెస్ మీరే అర్థం చేసుకోవాలి. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఏ ప్రెస్ ద్వారా అయితే వచ్చిందో ఈ ప్రెస్ వాళ్ళు కూడా మీరు దాన్ని డీకోడ్ చేసుకుంటూ ఎందుకు జరుగుతుంది మీరు దాన్ని మీరే విశ్లేషించుకుంటే బాగుంటుంది. అందుకంటే చెప్పేది ఏం లేదు. మీడియా వాళ్ళదే మరి, మీడియా వాళ్ళదే తప్పనేది కాదు. అది క్రియేషన్ చేస్తున్నారు, అది మంచిగా చెడు అనేది ఉండాలి కదా. ఇది అసలు ఇష్యూ కాదుగా. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైసిస్ అయ్యా ఈ విషయమా? ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకొచ్చిన బాగానే ఉన్నారు, మొత్తం బాగానే ఉంది. మీరు మీడియా కొట్టుకొని మీడియా బ్రేకింగ్ కోసం చెప్తా, నేను ఆన్సర్ చేస్తా ఉన్నా. నాకు జాతకాలు అనేది కంప్లైంట్ ఇచ్చాడు సరే కంప్లైంట్ అది అంత ఇష్యూ అంటున్నా.
నేను అనేది స్టేట్ వైడ్ గా ఇది ఏమవుతుంది ఈ రోజు ఈ కంప్లైంట్ ఇచ్చింది ఆ వీడియో ఇచ్చింది చైర్మన్ మీద ఆరోపణలు చేశాడు ఫిర్యాదు చేశాడు అది ఇంపార్టెన్స్ కాదని మనకు చెప్పేది మాకు తెలుసండి ఏమి కాల్ చేయాలి ఏం మాట్లాడకూడదు మాకు తెలుసు మీరు చెప్పడం అవసరం లేదు నేను అంత పెద్ద ఇష్యూ కాదు కదా మీరు మాట్లాడేది కూడా అర్థమైంది అంత పెద్ద ఇష్యూ కాదు కదా సరే ఎనీహో అట్లా అనుకుంటే ఆ విషయం అదే చెప్తున్నారు అట్లా సరే ఏమైనా అంటే ఇది కూడా ఇష్యూ కాదు ఇది కూడా మరి ఇది కూడా ఇష్యూ కాదు కదా ఏది మరి ఎట్లా ఇప్పుడు దానికి మన కౌంటర్